హై ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్నా స్మార్ట్ హోమ్. ఈరోజు అర్నా స్మార్ట్ హోమ్లోని గోబీ 65 అనేది సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా అయితే నేను కాలీఫ్లవర్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇంకా పక్కన ప్యాన్ వాటర్ అనేది కొంచెం వేడి చేసిన తర్వాత ఇంకా కాలీఫ్లవర్ అనేది వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. కొంచెం ముక్క అనేది కొంచెం మెత్తగా అవ్వాలి. ఇంకా తర్వాత ఇంకొక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో అయితే 2 కప్స్ వరకు శనగపిండి తీసుకున్నాను. ఇంకా 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి తీసుకున్నాను. ఇంకా దాంట్లోనే ఇంకా సాల్ట్, కొంచెం వంట సోడా, ఇంకా కారం, ఇంకా ధనియాల పొడి, ఇంకా గరం మసాలా ఇంక ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ఫుడ్ కలర్ కూడా మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ అనేది నేను యాడ్ చేయలేదండి. ఇంకా మామూలుగా చిల్లీ పౌడర్ ఇవే వేసుకున్నాను. ఇంకా వంట సోడా అయితే కొంచెం యాడ్ చేశానండి. ఎందుకంటే మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట వంట సోడా యాడ్ చేయడం వల్ల. ఇవన్నీ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకున్నాను. ఇంక మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇంక కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పిండిని అయితే ఈ విధంగా అయితే నేను మిక్స్ చేసుకున్నానండి. చూడండి, మనకి పిండి అనేది ఈ విధంగా ఉండాలి. చూసారా? అయితే మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఉడికించుకున్నాం కదండి కాలీఫ్లవర్ అనేది, ఇంకా అది స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా వాటర్ అనేది బయట పంపించుకొని ఇంకా ఇది చూడండి, ఈ కాలీఫ్లవర్ అనేవి ఈ విధంగా మనకు ఉండాలి. ఇంకా దీంట్లో అయితే వేసేస్తున్నాం, మిక్సింగ్ దాంట్లో వేసేద్దాం. ఇంకా అయితే వేసేసుకొని చూడండి, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్నాను. ఇంకా మిగతావి వేసిన తర్వాత వేసుకుందాం. ఇప్పుడైతే నేను స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది వేడి చేసుకున్నానండి. ఇంకా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇంకైతే కానీ చూడండి కాలీఫ్లవర్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను. మనకైతే ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదైతే నేను ఈవినింగ్ చేసుకున్నానండి. ఇంకా ఈవినింగ్ చల్లగా ఉంటుంది కదా, ఇంకా పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్ లాగా అయిపోతుంది, ఇంకా కర్రీ లాగా అయిపోతుంది అనేసి ఈవినింగ్ అయితే నేను చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్ళాల్సి వచ్చిందండి. ఇంకా పాపకి యాన్యువల్ ఫంక్షన్ ఉందంట. ఇంకా దానికోసం అయితే డ్యాన్స్ దాంట్లో ఉంది. ఇంకా డ్రెస్ కోసం అయితే మేము బయటికి వెళ్ళాము. ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఈ గోబీ 65 అయితే నేను చేసేసుకున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. ఇంకా ఇవి కూడా ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇదండి ఈరోజు వీడియో, మా సాయంత్రం రొటీన్ అన్నమాట. ఇంకా మీరేం చేశారో అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అర్నా స్మార్ట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.